శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి 10వ వార్షికోత్సవ వేడుకలు. శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి 10వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా పెదగంట్లాడ అయ్యన్నపాలెం గ్రామంలో గల శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి 10వ వార్షికోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గొందేసి అప్పలరెడ్డి బుల్లెట్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ, మా తల్లిదండ్రులు నేర్పించిన సేవ కార్యక్రమం చేయడం నాకు సంతోషం. నూకలమ్మ అమ్మవారి ఆలయం గ్రామస్తులందరికీ అని ప్రజలందరూ కూడా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ నూకలమ్మ అమ్మవారు. అమ్మవారి ఆలయం దినదిన అభివృద్ధి చెందే కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి. గ్రామ పెద్ద గొందేసి పైడిరెడ్డి మాట్లాడుతూ, నిత్యం ప్రజల్లో అమ్మవారి మహత్యం మహిమలు తెలిసి గ్రామస్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోగలరు. చాలా సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొందేసి అనీష్, గిన్ని మహేష్, మొల్లి ఆనంద్, ఆలయ కమిటీ సభ్యులు, యువజన సంఘ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు ఆర్డర్ సూర్యబాబు. నేను గత 40 సంవత్సరాల నుంచి మా అమ్మ నాన్నలు ఇక్కడికి వలస వచ్చాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయ్యన్నపాలెం గ్రామంలో తోటి కుటుంబ సభ్యుడిగా వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నాను. అలాగే నాకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతతో అయ్యన్నపాలెం కమిటీలో నేను ఒక కమిటీ మెంబర్గా చేస్తున్నాను. అలాగే దాంతోపాటు అయ్యన్నపాలెం గ్రామంలో శ్రీ నూకాంబికాదేవి అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణ సమయంలో అందరూ సహకారాలతో పాటు నా వంతు సహాయంగా నేను ఆ రోజు నుంచి ప్రారంభించాను. నేటికి 10 సంవత్సరాలు అయింది అమ్మవారి యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించి. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి తొలేళ్ళు మేళాల డప్పుల నుంచి ప్రారంభించి అమ్మవారి యొక్క మహిళా భక్తులందరూ కూడా కలిసి ఈ యొక్క చక్కటి అమ్మవారి యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మీరు చూస్తున్నారు. అన్న సంక్రాంతి కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఇంతటి చక్కటి కార్యక్రమం చేయడం, అలాగే వారి ద్వారా మేము చేయడం, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రులయ్యి, అలాగే ఈ అన్న సంక్రాంతి ప్రసాద్ స్వీకరించిన ప్రతి భక్తులు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి చక్కటి కార్యక్రమం మునుముందు ఇంకా ఫుల్ఫిల్గా ఏ ఒక్కరి విషయంలో కూడా ఇబ్బంది లేకుండా, ఏ ఒక్కరు లేరు అనుకోకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క చక్రం నాకు వస్తుంటాను. ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను అనగా గొందేసి అప్పలరెడ్డి బుల్లెట్ రెడ్డి. నాకు ఇక్కడ ఈ కార్యక్రమానికి మా తాతగారు, మా నాన్నమ్మ ఏంటంటే గురమ్మ పూర్వం కాలం నుంచి నూకాలం పండుగ ఫస్ట్ జాతర వాళ్ళు చేసేవారట. నాకు తెలీదు. కానీ చాలా పెద్ద మనుషులు వచ్చి మీ తాత ఎలా చేసేవాడు అలా చేసేవాడు చెప్తుంటే నేను ఒకసారి చేస్తే బాగుంటుందేమో ఆలోచన వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది గుడి కట్టి. అంతకుముందు వేప చెట్టే ఉండేది. ఈ 10 సంవత్సరాల నుంచి అన్న సమారాధన, ఊరేగింపులు, సేవగరడీలు అన్నీ మేళతాళాలతో ఊరేగింపు తీస్తున్నాం. మా శక్తి మేరకు చేస్తున్నాం. ఏది ఏమైనా అన్న సమారాధన ఏదైనా లోటుపాటు లేకుండా సమర్థంగా చేస్తున్నాం. దాని సాయి సహకారం మా అన్నయ్య గ్రామ పెద్ద పైడిరెడ్డి, అటువంటి ఇంకో తమ్ముడు ఉన్నాడు అప్పలరెడ్డి, తర్వాత అలాగే నా మేనల్లుడు గిన్ని మహేష్ రెడ్డి, అలాగే ఇంకో మేనల్లుడు బస శ్రీ కృష్ణకాంత్ రెడ్డి, ఇంకా బస శంకరు, బస ఆనంద్, బస భాషరెడ్డి. నాకు మేనల్లులు 5. ఈ 5 మనవాళ్ళు తర్వాత అలాగే పెద్దోళ్ళు అయిపోయారు. మనవాళ్ళు 2 మనవాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని, అలాగే కమిటీ సభ్యులు పేరున కాకుండా అందరూ సహకరిస్తున్నారు. వాళ్ళకు ఎంతో కొంత వాళ్ళు ధన సాయం చేశారు. చూసారుగా బోర్డు మీద ఉన్న పేర్లు కూడా ఉన్నాయి, చేశారు. అందరు సమిష్టితో. ఇది ఒక్కరి ఆస్తి కాదు, ఒక్కరి సొత్తు కూడా కాదు. ఇది గ్రామంకు సంబంధించిన ఇది కాబట్టి నా వంతు నేను ఉన్నంత వరకు నాకు దేవుడి దేవాలయ నేను సర్వీస్ చేశాను. స్టీల్ ప్లాంట్లో 40 సంవత్సరాల్లో సర్వీస్ చేయగా నాకు వచ్చిన ₹1,00,00,000 దాన్ని అలా డిపాజిట్ చేస్తూ ఆ వచ్చిన సగం డబ్బులు ఈ గుళ్ళకి గోపురాలకి ఖర్చు పెడుతున్నాను. సగం డబ్బులు నా భార్య పిల్లలు తినడానికి. అలాగే చాలామంది కొడుక్కి కోళ్ళకి అంటారు, కానీ నేను ఏ కొడుక్కి కూతురికి ఇవ్వలేదు. వాళ్ళు మట్టుగా బతకాలి,
వాళ్ళ ఉద్యోగస్తులే. మా అబ్బాయి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్, మా అల్లుడు కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్, ఒక ఎంప్లాయ్ నేవీ ఎంప్లాయ్. కానీ ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేదని ఆ సంకల్పంతో మనసుకు తోసింది అమ్మవారి మహిమ వల్ల, అమ్మవారి కటాక్షం వల్ల నేను సేవా కార్యక్రమం చేస్తున్నాను. ఎవరో అడిగినా కాదనుకుంటా ఎంతో కొంత నేను సేవ చేస్తున్నాను. అలాగే ఈ గుడికి శంకుస్థాపన చేసిన కాడి నుంచి ఆయనిష్టం పూజారిగా, కార్యకర్తగా, సేవబ్లాస్గా అన్నిటికీ ఈయనే చేస్తున్నాడు. అలా కమిటీకి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నాడు. అలాగనే ఎవరు ఏ రోజు ఒక మాట అన్నా గైపించుకెళ్ళిపోయి ఏకరకం ఏ రోజు ఆపలేదు. దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక మంచి రోజు చూసి ఆ రోజు వీళ్ళకి సన్మాన కార్యక్రమం చేసి మేము అందరినీ పిలుస్తారని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.